హలో అండి. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఏప్రిల్ 25 ఫ్రైడే రోజు వ్లాగ్. దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. ఇది ఉదయం కరెక్ట్గా 7:30, 7:40 మధ్యలో తీసిన వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మారమ్మ తల్లి గుడి, బండి పూజ, మా శ్రీవారితో మొదటి క్షణాలు. ఇంకా అమ్మ అయితే ఈసారి 2 days ఉందన్నమాట. ఏ పూజ లేని రోజు, ఇంట్లో పని తక్కువగా ఉన్న రోజు, ఎందుకో కానీ ఉదయాన్నే లేస్తాను ఎర్లీ మార్నింగ్. ఏమంటుంది? ఇవన్నీ సబ్బు మార్కులు పోట్లు సబ్బు మార్కులు కాదు అవి. మరేంది బాయ్ సరే చేసుకో బాయ్, టేక్ కేర్. బండి పూజ కోసం అయితే బండి సర్వీస్ అయితే చేపించాలంట, వెళ్తున్నాడు. ఇక ఈ 2-3 months నుంచి తను బయట చూస్తున్నాను. ఎంత పని ఉన్నా ఏం చేస్తున్నా పక్కన పెట్టేసి తను వెళ్తూ ఉంటే బాయ్ చెప్తాను. ఇక తను బయటకు వెళ్ళగా కాల్ చేసి ఇంట్లో పూజ చేసావా అని అడిగాడు. నేను మామూలుగా హెడ్ బాత్ చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుందామని అనుకున్నాను. త్వరగా ఇంట్లో పూజ చేసి రెడీ అయినాక కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ రోజైనా చీర కట్టుకొని తులసమ్మకి పూజ చేసుకుందాం అనుకుంటే అది కూడా హడావుడే అయిపోయింది. బాబు లేచాడు, పక్కన పాప ఉన్నది, ఇంకా మా అమ్మ ఇంట్లో ఉంది. అమ్మ ఉన్నదని ధైర్యంతో 6 గంటలకు లేచాను. బండి పూజకి వెళ్దామని అప్పటికప్పుడు చెప్పాడు. నేను పూజ కోసం ఏమి పువ్వులు అయితే తెప్పించుకోలేదు. ఇంట్లో అయితే 5 దీపాలు పెట్టాలి. ఒకటేమో తులసమ్మ దగ్గర, ఒక 4 ఇంట్లో అన్నమాట. ఇవి మామూలుగా గుర్తుంటాయి అని అయితే ఫ్రైడే రోజు అయితే ఇలా పిక్స్ తీసుకున్నాను. అవే ఇక్కడ షేర్ చేస్తున్నాను. చాలాసార్లు అనుకున్నాను థంబ్నెయిల్ కోసం, ఇంకా మా శ్రీవారితో ఒక ఫోటో తీసుకుందామని, ఎప్పుడూ కుదరట్లేదు. రావటం హడావిడి, పోవటం హడావిడి, ఇంకేం కుదురుతుంది ఫోటో. చిట్టి గులాబీ చెట్టుకి పువ్వులు అయితే ఉన్నాయి, వాటినే తీసుకొచ్చి పెడదామని అనుకున్నాను. పూజ అయిందా, రెడీ అయ్యారా అని ఒక కాల్ చేస్తుంటే ఆడావుడికి పూజ మొత్తం అయిపోయాక పువ్వులు పెట్టాను. నేను అనుకోలేదు ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని, అంటే తులసమ్మ దగ్గరే అనుకున్నాను. ఇక్కడైతే తులసమ్మకి అయితే దీపం పెడదామని హాల్లోకి అయితే వస్తున్నా. మా పాప అయితే వీడియో తీసింది, కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది అనమాట కెమెరా. ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ మన మెయిన్ డోర్ లో అయితే ఇక్కడ తులసమ్మ ఉంటది. ఈ దీపం అయితే కొండెక్కకుండా ఇక్కడ దీన్ని ఏమంటారో గానీ ఇక్కడ అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చాను. దీన్ని ఇలా ఇందులో పెట్టాను. నా వీడియోస్ అయితే ఎక్కువ ఎర్లీ మార్నింగే ఉంటాయి. కరెక్ట్ గా నేను 9:30, 9 లోపు అయితే పూజ చేసుకోవాలని అయితే నా కోరిక. ఈసారి పూజ చేసుకుంటే ఖచ్చితంగా చీరలోనే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఈ తులసమ్మకైతే ఆ కుండీకి నేను పసుపు కలరు పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను. బ్రష్ అయితే లేదు, మా వాన తెమ్మంటే నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఇంటి ముందు తులసి కోట అయితే ఉండే, అది కోతులు ఒక పడేస్తున్నాయి, అది ఇంట్లో పెట్టేశాను. ఇక్కడైతే అమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు మొక్క తీసుకొచ్చింది ఒక 3. ఇది ఇంటి ముందు అయితే ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే ఉంది, దాన్ని అయితే శుభ్రం చేసి దాంట్లో ఎర్రమట్టి వేసి ఇప్పుడు దాంట్లో చెట్టు అయితే నాటుతున్నా. అమ్మ వచ్చేటప్పుడు పల్లెటూరు నుంచి తీసుకొచ్చింది అనమాట. అమ్మ ఎప్పుడు వచ్చినా కరివేపాకు తీసుకొచ్చేది, సార్ కరివేపాకు మొక్కను తీసుకొచ్చింది. అమ్మ థర్స్డే వచ్చింది. థర్స్డే వచ్చాక ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. ఇది థర్స్డే తీస్తాను వ్లాగ్, ఫ్రైడే రోజు కూడా తీస్తాను. ఎందుకంటే అమ్మ ఉంది, అమ్మ కూడా వీడియోలో కనిపిస్తుంది, ఇంకా కొంచెం మెమరబుల్గా ఉంటుందని. ఇక్కడైతే నేనైతే మొక్కను నాటాను. అమ్మ అయితే ఇందులో కుండీలో మట్టి పోసింది, ఇక్కడ నేను నీళ్ళు వేసి మొక్క అయితే నాటుకున్నాను. మీరు ఎప్పుడైనా ఇంట్లో పని చేస్తూ బిజీగా ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి, వాళ్ళు చేసే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఇలా నేను కెమెరాలో అయితే తీసుకుంటూ ఉంటాను. చాలా గుర్తుండిపోతాయి. వాడంతా వాడే మంచిగా ఆడుకుంటున్నాడు. తాపకూడదు అటు ఎందుకు ఒకసారి దోమవచ్చు కదా. నేను ఏంద్రా గిన్నెలు తోయింది, అగో అది కూడా దోమలట, అర్థం అలాంటి చూడు వాడి తర్వాత ఆ విషయం. మా వారైతే మొన్న మేము అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు, అందులో దొండకాయ కూడా తీసుకొచ్చాడు. ఇంతకుముందు దొండకాయ తినేదాన్ని, ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు. అందుకే అమ్మకి చెప్పాను దొండకాయ కట్ చేస్తే, అమ్మ దొండకాయ కూర చేసేసింది. నేను టమాటా చారు చేస్తున్నాను, నాకు పాపకి ఇంకా మా వారికి. అమ్మకి దొండకాయ కూర. ఇంట్లో ఒక 2 అరటి పండ్లు ఉన్నాయి, అమ్మ తీసుకొచ్చింది ఒక ½ డజన్ అరటి పండ్లు ఉన్నాయి, బాబు కోసం తీసుకొచ్చింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ ఏం తీసుకొచ్చింది, ఒకసారి క్రింది వీడియో కూడా చెక్ చేయండి. ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను, నేను అగ్గు పుల్లలతోటి ఒక క్రాఫ్ట్ చేశాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకా వచ్చేసి అయితే అమ్మకి పిల్లలతోటి చాలా బాండింగ్ ఉందన్నమాట, మంచిగా ఆడుకుంటది వాళ్ళతో. ఇంకా అమ్మ వచ్చిందంటే నాకు సగం పని తీరినట్టే, కాకపోతే ఏదో ఒక పని ఉంటూనే ఉంటది నాకు అమ్మకి పని అయిపోవాలి, మంచిగా టీవీ చూడాలనే ఉంటది. పని లేకపోతే కూలి పనికి వెళ్తుంది కదా, ఎక్కువ టీవీ చూడదు కాబట్టి అమ్మకి టీవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పాపకి తినిపించమంటే తినిపిస్తుంది. కరెక్ట్ గా అయితే లంచ్ టైం అయింది అప్పుడు. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానబ్బా, ఏంటంటే మా వారు కాల్ చేసి బండి సర్వీస్ ఇంకా కాలేదు, బండి స్టార్ట్ అవ్వట్లేదు, నేను సాయంత్రం వస్తాను అప్పుడు వెళ్దామని చెప్పేసి అన్నారు. డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే శారీ కట్టుకుందామని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే దీపం కొండెక్కుతుందేమోనని అక్కడ ఒక డబ్బాలో నూనె పోసుకొని రెడీ ఉంచుకున్నాను. ఇది ఒకటే అరుస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉందని తీసాను కనుక టీవీ సౌండ్ రావడం వల్ల వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ చేస్తున్నా. అప్పడాలు చేశాను, టమాటా తాలింపు పెట్టేశాను.
మా వారితో కొంచెం టైం స్పెండ్ చేద్దామంటే హడావిడితోనే మొదలవుతుంది నాకు. టైం స్పెండ్ చేయడం అంటే షాపింగ్, గుడికి వెళ్ళటం, లకారం ట్యాంక్ బండ్కి వెళ్ళటం. తను ఇంట్లో ఉంటే అసలు మాతో ఉండడు. క్రికెట్ చూస్తూ, మొబైల్లో గేమ్ ఆడుతూ, ఏదో ఒకరు కస్టమర్తో కాల్ మాట్లాడుతూ, ఇన్స్టాలో రీల్స్ చూస్తూ, యూట్యూబ్లో వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూస్తూ, వాట్సాప్లో స్టేటస్ చూస్తూ స్టేటస్ పెట్టుకుంటూ, ఇక ఒక్కొక్కసారి తినమన్నా కూడా అన్నం పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నాకు అప్పుడప్పుడు కోపం వచ్చేది అక్కడే అనమాట. అన్నంని పక్కన పెట్టొద్దు, కోతి చేష్టలు బాగా ఉన్నాయి. నేను ఇంత ధైర్యంగా వీడియోలో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అంటే మా వారు అన్ని చూస్తారు వీడియోస్, నా వీడియో చూడడానికి టైం ఉండదు. పొరిగింటి పుల్ల కూర రుచిగా ఉంటుంది అన్నట్టు నా డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, తనకంత ఇష్టం ఉండదు అనమాట. నా వీడియోస్ ఆడవారి కోసం అయితే నచ్చుతాయి, వాళ్ళకైతే నచ్చుతాయి. తనకేమో ట్రావెలర్ అలాంటివి ఇష్టం అనమాట. ఇక కరెక్ట్గా 5:30 అవుతుంది, తనైతే వచ్చారు. ఇంకా వెళ్దాం అన్నట్టు చీర కట్టుకోలేదు. ఇక పాప, నేను, బాబు అందరం కింది దిగాం. ఇంకా అమ్మ కూడా ఉందన్నమాట. అమ్మ వెళ్తా అని చెప్పింది కానీ మా వారు ఏమన్నారు అంటే, గుడికి వెళ్ళి పూజ చేయించుకొద్దామన్నాను కదా, ఎలాగో అమ్మ వచ్చింది కాబట్టి ఉండమని చెప్పు, రేపు వెళ్తుందిలే అని చెప్పేసి అన్నారు. ఇంకా మా అమ్మకి అలా చెప్పడం వల్ల అమ్మ అయితే ఆగిపోయింది. ఇప్పుడు DCMలో అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ దగ్గరే అనమాట, మాకు 5 to 8 minutes అయితే పడుతుంది. మారమ్మ తల్లి గుడి రెడ్డిపల్లిగూడెం అంటారు, ఖమ్మం పక్కనే ఉంటది ఇది. మా పాపకి అన్నప్రాసన చేసింది అక్కడే. ఈ మారమ్మ తల్లి అమ్మవారి దయ వల్ల నాకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి నా కోసం ప్లీజ్. ఇక పాపకైతే ఇప్పుడు 2 years రన్నింగ్ కాబట్టి వాడు నడుస్తున్నాడు. ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ, మా వారిని చూసుకుంటూ అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అమ్మకి మాతో ఉండడం అంటే ఇష్టము, మాకు మా వారితో ఉండడం, మా అమ్మతో ఉండడం ఇంకా ఇష్టము. ఇక్కడ వచ్చి రాగానే ఇక్కడైతే పార్కింగ్ లో అయితే బండి పెట్టాము. కరెక్ట్ గా అప్పుడు 5:45 అలా, అంటే 5:40 దాటిపోయింది అనమాట. ఇక్కడైతే మా వారి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టమంటే టైర్లకు అయితే పెడుతున్నాము అమ్మ హెల్ప్ తోటి. నా మొబైల్ మా వారికి ఇచ్చి వీడియో తీయమని చెప్పాను. ఫొటోస్ తీయమంటే తన ఫ్రెండ్స్తో తను తీసుకుంటాడు కానీ మరి నా వీడియో ఎలా తీస్తాడో అనుకున్నాను. ఎక్కడ వీడియో తీయాలో, ఎక్కడ కట్ చేయాలో కూడా మంచిగా చేశాడనమాట. టైర్కు 4 పక్కల పసుపు రాసి 4 పక్కల కుంకుమ పెట్టేశాను. కూడా అమ్మదో నాదో ఆలోచన కాదు, మా వారే చెప్తుంటే చేశాను. ఇంకా పూజా సామాన్ల దగ్గరే ఒక 2 గిన్నెలు ఇస్తారనమాట, ప్లాస్టిక్ జగ్గులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ట్యాప్ అక్కడే ఉండి నీళ్ళు పట్టుకొని పసుపు కుంకుమ తీసుకొని ఇలా వచ్చి మన పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ పెట్టవచ్చు బండి. స్టీరింగ్ దగ్గర, మీటర్ దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టమన్నాడు కూడా, అది కూడా సింపుల్ గా చిన్నగా పెట్టాలని చెప్తుంటే నా నవ్వు వచ్చింది. ఆ రోజు ఎక్కడం ఎక్కాను, దిగాను కానీ తెల్లారి మాత్రం జాయింట్ పెయిన్స్ బాగా వచ్చాయి. కానీ ఇక నా యూట్యూబ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో కానీ మా వారు చేసే పని మాత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. నా మేము ఈ బండిలో వచ్చాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళు నల్లకోడి తీసుకొని స్కూటీ మీద అయితే వస్తున్నారంట. నాకు ఇక్కడ బల్గం సినిమా గుర్తొచ్చింది. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. గుడి చుట్టుపక్కల చాలా ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఖమ్మంలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. నేనైతే ఈసారి చాలా గట్టిగా మొక్కున్నా. మనం కోరుకున్న కోరికలు న్యాయం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. నా కోరిక న్యాయమైందని ఆ దేవుడు నమ్మితే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే టైర్ల కింద నిమ్మకాయలు ఉంటాయి కదా, అది తొక్కించాలంట. తనేమో ఇక్కడ స్టార్ట్ చేసాడు బండి, కింద నిమ్మకాయలు తొక్కేయలేదు నన్ను అడుగుతున్నాడు. నేను ఒకటైతే తొక్కింది, ఇంకోటి ఎగిరి పడింది అని చెప్పాను. ఇంకా మా వారికి కొన్ని నమ్మాలనిపిస్తే నమ్ముతారు, కొన్ని నమ్మొద్దు అనిపిస్తే నమ్మడనమాట. అందులో ఇది కూడా ఒకటి. కష్టజీవుల్లో ఒక రకం కష్టజీవి ఇది. ఇంకా మా వారు నేను చాలా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కూడా. నువ్వు అలా అన్నావేంటి, నువ్వు ఇలా అన్నావేంటి అని అనుకుంటాము. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటదంట. ఏమైనా చేసుకొని లవే ఉండాలి కానీ ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చిన మధ్యలో నాది. ఒక్కొక్కసారి వీడియోస్ తీయాలా వద్దా అనిపిస్తుంది. ఎందుకు అనేది నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడమే పెద్ద కష్టం అది, చిన్న బాబుని చూసుకుంటూ. ఇంకా నేను వీడియోస్లో అయితే ఒక క్రాఫ్ట్ అయితే అందులో ఇన్క్లూడ్ చేస్తున్నా కదా. ఇవైతే 11 కొబ్బరికాయలు మా వారు నా కోసం మొక్కున్న మొక్క అనమాట. మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. March 6th నాది సాఫ్ట్వేర్ చేపించాను మొబైల్. నేను March 8 పెనగంచి ప్రోలు వెళ్ళాము. ఇంకా March 23 నా మొబైల్ అయితే నాకు వచ్చిందనమాట. నాకు రావటం అంటే నా మెయిల్ ఐడి నాకు ఓపెన్ అయ్యి నా ఛానల్ నాకు కనిపించింది. 18 days వీడియోస్ పెట్టలేదు, చాలా ఫీల్ అయ్యాను. బాబు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు వీడియోస్ 1 year ఆపేశాను. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఓపెన్ అవ్వక ఛానల్ ఒకటి 18 days నాకు కనిపించలేదు అని చాలా మొక్కున్నా. మా వారైతే 11 కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నాడంట. అందువల్ల అయితే ఇప్పుడు తనే ఈ మొక్కు తీర్చుకుంటున్నాడు.
ఈ వీడియోలో నాకు బలగం సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే పొట్టి పిల్ల సాంగ్ లో నల్లకోడి తిప్పి దిష్టి తీస్తానే అని అంటాడు. బండికి అప్పుడప్పుడు కొంచెం రిపేర్లు అవుతున్నాయి, అందుకే మా వారు దిష్టి తీపిచ్చారు. నేను గుడికి వెళ్దామంటే కదలని వ్యక్తి మొక్కుకున్న మొక్కు కోసం, నా కోసం, బండి పూజ కోసం మాతోనైతే గుడికైతే వచ్చాడు. నిజంగా దేవుడు ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తాడంట. మరి దేవుడికి నా ఛానల్ ఒక లెక్క అనిపిస్తుంది. నాకు అదృష్టం ఉంది అంటారు. ఎందుకు అంటే ఒక పాప ఒక బాబు, నీకు ఇంకేం కావాలి? మరి నాకు మనీ ఎర్న్ చేయాలని ఉంది. యూట్యూబ్ నుండి ఎందుకు సక్సెస్ రావట్లేదు? మరి ఇందులో లేదేంటి అదృష్టం అనిపిస్తుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మా వారైతే ఇంకా 2 మిగిలాయి కొబ్బరికాయలు, అమ్మ నువ్వు ఒకటి కొట్టేసాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కొట్టే కొబ్బరికాయకి వీడియో తీసాను, నేను కొట్టే కొబ్బరికాయకి వాళ్ళైతే వీడియో తీయలేదు. అందుకే నేను కొట్టిన కొబ్బరికాయ అయితే వీడియోలో చూపించట్లేదు. ఓకే, మరి ఈ వీడియో కనుక తప్పక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్గిపుల్లలతో క్రాఫ్ట్ చేస్తున్నాను నేను. ఇంట్లో కొన్ని ఉలెన్స్ అయితే ఉన్నాయి. ఆ ఉలెన్స్ అయితే ఈ క్రాఫ్ట్ చేస్తే అయిపోతాయి అన్నమాట. ఇంకా ఉలెన్స్ అయిపోయాక కొన్ని క్రాఫ్ట్ సంబంధించినవి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడైతే నేను 4 అగ్గిపుల్లలు తీసుకున్నాను. చిన్న కార్డ్బోర్డ్ ముక్కది రౌండ్ గా ఇక్కడ కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఫెవికాల్ పెట్టి అంటించేసాను. ఇది ఫెవికాల్ తో కూడా అతుకుతుంది. ఫస్ట్ ఉలెన్ ని అగ్గిపుల్లకి ముడేయాలి. ఇలా మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ గా చుట్టేసుకోవాలన్నమాట. నేను ఈ వాయిస్ ఓవర్ ని ఉదయం 10:30కి స్టార్ట్ చేశాను. ఒక 5 మినిట్స్ అయితే వీడియో వాయిస్ ఓవర్ అయిపోతుంది అనగా బాబు లేచాడు. ఇంకా లంచ్ టైం అయింది, తినేసాము. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వర్క్ అనమాట. ఈ వాయిస్ ఓవర్ ఒక 5 మినిట్స్ కదా అయిపోతుంది కదా, ఈవినింగ్ వర్క్ తర్వాత చేసుకోవచ్చు అని పక్కన పెట్టేసి బాబు పడుకోబెట్టి నేను వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఒకటి చెప్పదలుచుకున్నాను ఏమిటంటే, ప్రతి ఒక్క వీడియోకి నేను క్రాఫ్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. అలా చూస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు. వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయాలనిపిస్తుంది. నా వీడియోస్ 20-30 మంది అయినా 40 మంది అయినా ఎంతమంది అయినా ఒక 3 వీడియోస్కి ఒకటి క్రాఫ్ట్ లేదా 2 వీడియోస్కి ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా అన్ని వీడియోస్ పిల్లల్ని చూసుకుంటూ నా డైలీ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్, ఇంకా ఏ టైంకి లేస్తే పనులు అయిపోతాయి, ఎవరి హెల్ప్ లేకోకుండా నేను పనులు ఎలా చేసుకుంటాను, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇక ఈ క్రాఫ్ట్ విషయానికి వస్తే నేనైతే 3 కలర్ల ఉలెన్ తోటి అయితే పంపం రెడీ చేస్తాను. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా 3 గాలిపటాలు తీసుకున్నాను. మా బాబు వీటికి గాలిపటాలని పేరు పెట్టింది కాబట్టి నేను కూడా గాలిపటాలని చెప్తున్నాను. అదేనండి కైట్స్. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పూస కింద 3 పూసలు పైన ఎక్కించుకొని ఇలా చూసుకుంటున్నా. నాకు ఈ 3 గాలిపటాలు ఒకే సైజులో ఉంటే వద్దు అనిపించింది. అందుకే ఇలా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అరేంజ్ చేసుకున్నా. అదైతే నేను వేలాడి తీసింది క్యాలెండర్ది ఉంటుంది కదా, దాంతో. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు ఫ్రెండ్స్.